explaining the basic stance. Okay, I am explaining the basic stance. There are 6 types of basic stance. Okay, which types of 6 types of basic stance. Okay, number 1 వచ్చేసి మనకు stance. Okay, what stance? Not cycle stand, ఈక్వల్ స్టాండ్స్. ఓకే, ప్రాపర్గా మీరు మీ కాళ్ళ మీద నిలబడి బ్యాటింగ్ ఆడేలాగా స్టాండ్స్. ఏమి మీ షోల్డర్స్ ఎంత పెడుతున్నాయో అంత నిలబడాలి, లేదంటే మీకు ఎంత పాసిబిలిటీ ఉందో అంత నిలబడి. అలా అని మీరు కాళ్ళు దూరం కూడా పెట్టకూడదు, అన్కంజెస్టెడ్గా దగ్గర కూడా పెట్టకూడదు. ఓకేనా, దూరమే, మీ షోల్డర్స్ ఎంత లెవెల్ ఉన్నాయో అంత. ఓకేనా, మళ్ళా ఒక కాలు ఇట్లా పెట్టినప్పుడు ఒక కాలు ముందరికి ఒక కాలు వెనక్కి ఇట్లా పెట్టకూడదు. జస్ట్ యూ హ్యావ్ టు స్టాండ్ ఈక్వల్. ఓకే, స్టాండ్స్ ఈక్వల్గా నిలబడాలి. అది నెంబర్ 1 ఫస్ట్ పాయింట్. అది రే ఇట్లా అండి, మీ నలుగురు ఇట్లా ఇట్లా నిలబడి ఇట్లా తిరగండి, సెమీ సర్కిల్ రా, ముందుకు రా, ఇడికి రా, అట్లా జరగండి రా, పాస్ కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈక్వల్ స్టాండ్స్. నెంబర్ 2 బ్యాడ్ గ్రిప్. హౌ టు హోల్డ్ ద బ్యాడ్ గ్రిప్. బ్యాడ్ గ్రిప్ ఎలా హోల్డ్ చేయాలంటే, ఫస్ట్ మన లెఫ్ట్ హ్యాండ్ని తీసుకొని ఈ వి షేప్ కనిపిస్తుందే, ఈ వి షేప్లో ఈ కార్నర్ ఎడ్జ్లో ఇలా పట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ రైట్ హ్యాండ్ కూడా వి షేప్ ప్లస్ ఈ మధ్యలో. ఓకేనా, ఇలా. ఓకేనా, మళ్ళీ ఇలా మూలకు పట్టుకోకూడదు, ఇలా లాస్ట్ కానీ పట్టుకోకూడదు, మిడిల్ ఆఫ్ ద బ్యాట్. ఓకేనా, ఎక్కడ పట్టుకోవాలి, ఎలాగా, వి షేప్. ఓకేనా, వి షేప్లో మిడిల్ ఆఫ్ ద బ్యాట్ పట్టుకోవాలి. మళ్ళీ మనం బ్యాట్ పట్టుకున్నప్పుడు ఈ చేతులు ఇలా కానీ ఆడినప్పుడు ఇలా కానీ తిప్పకూడదు. ఓకేనా, అలా తిప్పితే మీరు బ్యాట్ హోల్డ్ చేసేది రాంగ్. ఓకేనా, మీకు షార్ట్ కనెక్ట్ కాదు, మీరు ఆడేటప్పుడు బాల్స్ కూడా మీ షార్ట్ కనెక్ట్ కాదు. ఓకేనా, నెంబర్ 1 ఏంటి, ఈక్వల్ స్టాండ్స్. నెంబర్ 2 వచ్చేసి బ్యాడ్ గ్రిప్ ఇలా హోల్డ్ చేయాలి వి షేప్లో. ఓకేనా, మిడిల్ ఆఫ్ ద హ్యాండిల్ పట్టుకోవాలి. నెంబర్ 2 అయిపోయిందా. నెంబర్ 3 బ్యాట్ ట్యాప్. మనం బ్యాట్ ట్యాప్ చేసేటప్పుడు కొంతమంది ఇలా ట్యాప్ చేస్తారు. ఇలా ట్యాప్ చేయకుండా మోకాళ్ళు కొద్దిగా బెండ్ చేయాలి, కొద్దిగా లైట్గా మోకాళ్ళు బెండ్ చేయాలి. మన బాడీ ఉంది కదా, ఇలా ముందరికి వాలకూడదు. యూ హ్యావ్ టు స్టేబుల్. ఓకేనా, మీ పొజిషన్లో మీరు స్టేబుల్గా నిలబడాలి. ఇలా మోకాలు ఒకటే, ఇప్పుడు ఇట్లా వేసినారా, మోకాలు ఒకటే వంగాలి ఇట్లా. ఓకేనా, అది ఎలా వంగాలా, మన ఈ టోస్ ఉన్నాయా, ఈ టోస్ ముందరికి పోకూడదు, నీసు, అది రాంగ్. ఈ టోస్కి వెనకెళ్ళనే జస్ట్ లైట్గా బెండ్ చేసి ఉండాలి. ఈ టోస్ నీస్ ఇలా బయటికి పోకూడదు, జస్ట్ ఇలా. ఓకేనా, నెంబర్ 3 బ్యాట్ ట్యాప్. ఈ బ్యాట్ ట్యాప్ చేసేటప్పుడు మనం బ్యాట్ ట్యాప్ వచ్చేసి ఇలా చేయకూడదు. జస్ట్ మనం మన షూ ఉంది కదా, దాని పక్కనే ట్యాప్ చేయాలి. ఓకేనా, మన లెఫ్ట్ హ్యాండ్ మన లెఫ్ట్ థైకి తగిలి ఉండాలి. ఓకేనా, కాంటాక్ట్లో ఉండాలి ఇలా. ఓకేనా, బ్యాట్ ట్యాప్ ఏ హ్యాండ్తో చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్తోనే బ్యాట్ ట్యాప్, బ్యాట్ లిఫ్ట్ చేయాలి. దిస్ ఈజ్ జస్ట్ ఏ సపోర్ట్. ఓకేనా, ఇలా జస్ట్ సపోర్ట్. బ్యాట్ ట్యాప్ మనం బ్యాట్ ట్యాప్ చేసేటప్పుడు కింద చూడకూడదు. ఓకేనా, కింద చూడకూడదు, ముందర చూడాలి. మనం ఒకసారి బ్యాట్ హోల్డ్ చేసిన తర్వాత బ్యాట్ ట్యాప్ అంటే ఇలా బౌలర్ని చూస్తూ బ్యాట్ ట్యాప్ చేయాలి. ఎస్, క్లాప్స్, రైట్ పాయింట్. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, బౌలర్ని చూస్తూ బ్యాట్ ట్యాప్ చేయాలి, బ్యాట్ లిఫ్ట్ చేయాలి. బ్యాట్ లిఫ్ట్ చేసినప్పుడు అబోవ్ ద షోల్డర్ లెవెల్ ఉండాలి. బాటమ్ షోల్డర్ లెవెల్ ఉండాలి. ఓకేనా, మన చేతులు వచ్చేసి మన అబ్డామిన్ అంటే మన స్టమక్ దగ్గర. ఓకేనా, స్టమక్ దగ్గర ఉండాలి బ్యాట్ ట్యాప్ అండ్ బ్యాట్ లిఫ్ట్. కొంతమంది కొత్తగా వచ్చిండారు, వాళ్ళకి ఇవేమి తెలుసా, మీకు ఇవన్నీ తెలుసా? కొన్ని తెలుసు, కొన్ని పాయింట్స్. ఓకేనా, కొంతమందికి తెలియదు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళకి. నీకు కూడా తెలియదు, నీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి బేసిక్ స్టాన్స్. ఏమి నీకు తెలియదు, నీకు ఏంది, బ్యాట్ లిఫ్ట్ చేసేటప్పుడు బ్యాట్ అనేది ఆఫ్ స్టెమ్ మీద అయినా ఉండొచ్చు, లేదంటే ఫస్ట్ స్లిప్ అయినా ఉండొచ్చు. ఓకేనా, మిడిల్ స్టెమ్ మీద ఉండకూడదు. మిడిల్ స్టెమ్ మీద వస్తే
బ్యాట్ లోపల నుంచి ప్యాడ్కి తగులుతుంది. ఓకేనా, హాఫ్ స్టెమ్ మీద ఉండాలి లేదా ఫస్ట్ స్లిప్. ఓకేనా, బ్యాట్ లిఫ్ట్ చేసిన తర్వాత మనం బ్యాట్ ఇట్లా ఓపెన్ చేయకూడదు, ఇలా క్లోజ్ చేయకూడదు. జస్ట్ లైట్లీ మన కత్తి ఎంత పదును ఉంటుంది అలా ఉండాలి బ్యాట్. ఓకేనా, నెంబర్ 3 బ్యాట్ ట్యాప్, నెంబర్ 4 బ్యాట్ లిఫ్ట్. అదే నెంబర్ 4 బ్యాట్ లిఫ్ట్ చేసిన తర్వాత హాఫ్ స్టెమ్ మీదనే ఉండాలి, ఫస్ట్ స్లిప్ అయినా ఉండాలి. ఓకేనా, ఇది ఎన్నో పాయింట్? నెంబర్ 4. నెంబర్ 5 ఏంటి? లీన్. మనం బాల్ని ఆడేటప్పుడు టు గో ద ఫార్వర్డ్. ఓకేనా, బాల్ లైన్లోకి కాలేయాలి. ఇది 5th పాయింట్. ఓకేనా, లీన్ కావడం అంటాడు, బాల్ మీదకి వెళ్ళడం. నెంబర్ 4, 5. ఓకేనా, 1 వచ్చేసి ఈక్వల్ స్టాన్స్, 2 వచ్చేసి బ్యాట్ గ్రిప్, 3 వచ్చేసి బ్యాట్ ట్యాప్, 4 వచ్చేసి బ్యాట్ లిఫ్ట్, 5 వచ్చేసి లీన్, 6 ప్లే. మనం డిఫెన్స్ ఆడిన తర్వాత బ్యాట్ ఎలా ఉండాలంటే మన లెగ్కు స్ట్రైట్ పక్కనే ఉండాలి, ఇలా ఉండాలి. ముందర ఉంటే డ్రైవ్, వెనకిలు ఉంటే ప్యాడ్కి తగిలి బ్యాట్కి తగిలిందో, బ్యాట్కి తగిలి ప్యాడ్కి తగిలిందో ఎంపైర్కి అర్థం కాదు. మనం ఏం చేయాలి, కాల్ పక్కన ప్యాడ్కి కొద్దిగా ముందర ఉండాలి. బ్యాట్కి తగిలే కదా ప్యాడ్కి తగిలేది. అదే బ్యాట్ వెనకిలు ఉంటే ప్యాడ్కి తగిలి బ్యాట్కి తగులుతుంది, ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇస్తాడు. అదే బ్యాట్ ముందర ఉంటే కొద్దిగా ముందర ఉంటే బ్యాట్కి తగిలి ప్యాడ్కి తగులుతుంది, అప్పుడు నాట్ అవుట్. ఓకేనా, దిస్ ఈజ్ ద బేసిక్ స్టాండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.